మీ పేరండి? ఖాతిమా. ఉమెన్స్ చాలామంది హోమ్ మేకర్ కానీ జాబులు కానీ డ్యూటీలు కానీ బిజినెస్లు కానీ చేస్తున్నారు. కానీ నిజంగానే రెస్పెక్ట్ ఇస్తున్నారా? రెస్పెక్ట్ అంటే అదే ఇంకా కొంత దగ్గర ఉంటుంది రెస్పెక్ట్, కొంత దగ్గర ఉండదు. ఇంకా ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే రెస్పెక్ట్ దొరకాలని ఆలోచిస్తుంది. కొంచెం ఆఫీసుల్లో అది రెస్పెక్ట్ అయితే ఉండదు, నా వరకు అయితే తెలిసిన వరకు అయితే. ఆడపిల్లకి ఇంకా అదే ఉమెన్స్ డే వస్తున్న రోజే మహిళా దినోత్సవం అని వాట్సాప్లో అది గ్రూపులో పెట్టడానికి వరకే, కానీ 365 రోజులు ఏమి ఎక్కడ కూడా అది చూపించరు. రెస్పెక్ట్ అంటే దొరకడం ఉంటే మంచిది. ఆడపిల్ల బయటికి వెళ్ళి స్వతంత్రంగా బ్రతకాలి అంటే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటేనే ఆమె ముందుకు వెళ్ళగలుగుతుంది, లేకపోతే వెనకనే పడుతుంది. అయినా సరే కొంత దగ్గర ఉంటుంది, అందరూ ఒకేలా ఉండట్లేదు, కానీ కొంత రకం ఉంటుంది, కొంత రకం ఉండట్లేదు. అమ్మాయిలకు సేఫ్టీ ఉందంటున్నారా? సేఫ్టీ అంటే ఏముందండి, రాత్రి అయితే సేఫ్టీ అలాగే ఉండదు. అమ్మాయి అర్ధరాత్రి పై నడుచుకొని వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. సేఫ్టీ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడ ఒక బస్ స్టాపుల దగ్గర ఉండదు, ఎక్కడ కూడా ఒక సినిమా హాల్ దగ్గర ఏమి ఉండదు. ఎవరొకరు తాకించుకొని వెళ్ళాలనే చూస్తారు తప్ప సైడ్ వెళ్ళిపోవాలి ఆడపిల్ల వస్తుంది కానీ అక్కడ ఎక్కడ కూడా లేదు. నాకు స్వతంత్రం వచ్చిన ఆడపిల్లకైతే స్వతంత్రం అయితే రాలేదు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఆ అమ్మాయిలకు ఏం చెప్దాం అనుకుంటున్నాను? అమ్మాయిలు అంటే ధైర్యంగా ఉండాలి, రెస్పెక్ట్ కావాలని కోరుకుంటే ఇస్తారో లేదో అన్నది కూడా మన బట్టి కూడా ఉంటుంది. అమ్మాయిల్లో కూడా కొంత ఇప్పుడు అంతా దుడుకుతనం ఎక్కువైపోయింది, వాళ్ళు కూడా తగ్గించుకొని మంచిగా వెళ్తే ఓకే. మా అమ్మాయిలు అన్నిట్లో కూడా ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. ఉమెన్స్ మెన్స్ ఈక్వల్ అంటున్నారు, నిజంగానే ఈక్వలా? ఈక్వల్ ఏమీ లేదు అంటారు, కానీ ఉమెన్స్ మెన్స్ ఈక్వల్ ఏమీ లేదు. ఎవరిదో వాళ్ళకి అంటే అంత ఈక్వల్ అంటే ప్రతి దాంట్లో ఉమెన్స్ ఈ మధ్యకాలంలో అయితే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా మగాడే ఆడదని ఎప్పుడు తొక్కేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈక్వల్ అయితే లేదు.